క్రీస్తునందు ప్రియ దైవజనమా, చదవబడిన లేఖన భాగంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7 నుండి 20 వచనాలు గల లేఖన భాగమును మనము ధ్యానము చేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలమున. ఈ ప్రకటన గ్రంథ భాగమును ప్రత్యేకంగా మనము ధ్యానించినప్పుడు, ప్రకటన గ్రంథ ప్రత్యక్షత పరిశుద్ధుడు అపోస్తలుడైన యోహాను గారికి ఎప్పుడు అనుగ్రహించబడింది అని అంటే, ఈయన పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ప్రభువు దినమందు పరవశుడై ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రత్యక్షతల గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రత్యక్షతల గ్రంథంలో మొదటి అధ్యాయము ఇంట్రడక్షన్గా మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయం అంతా కూడా ఈ ప్రకటన గ్రంథం అంతటికి ఇంట్రడక్షన్గా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ లేఖన భాగమును మనం పరిశీలించినప్పుడు, ఈ గ్రంథంలో ప్రభువు ఆయన ప్రత్యక్షతలో ఆ ఇంట్రడక్షన్లో మనకి ఎలా కనబడతాడనంటే, ప్రభువు వారే తనను తాను ఒక నూతన దృక్పథములో పరిచయం చేసుకున్నట్లు చూస్తాం. తర్వాత 2-3 అధ్యాయాలలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా తనను తాను పరిచయం చేసుకుంటారు. అత్యంత ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘముతో ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకి 7 దృక్పథాలలో తనను తాను పరిచయం చేసుకున్నాడు. కానీ మొదటి అధ్యాయములో మనం ఇప్పుడు చదివినటువంటి భాగములో క్రీస్తు ప్రభువుల వారి ప్రత్యక్షత మనకు ఎలా కనబడుతుందనంటే, ఆధునిక లేదా భూమి మీద చివరి సంఘానికి ఈ ప్రత్యక్షత అవసరం అన్న దృక్పథములో ప్రభువు ఆయన తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తాం. ముఖ్యంగా వేదాంతులు చెప్పే మాట ఏంటనంటే, ప్రస్తుతం భూమి మీద ఉన్న ఆధునిక క్రైస్తవ సంఘానికి ఒక అత్యంత అవసరమైనటువంటి స్థితి ఉంది. అదేమిటి అనంటే, మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రత్యక్షత దర్శనము సంఘానికి అవసరమని. ఎందుకనంటే, సర్వసాధారణంగా ఆది సంఘానికి ఆధునిక సంఘానికి పోలిక చెప్పుకుంటే, అక్కడ వనరులు వసతులు లేని దినాలలో భూలోకమును తలక్రిందులు చేయగలిగే గొప్ప పరిచర్య చేశారు మన పితరులు. కానీ ఇప్పుడైతే మనకు ఆ రీతిగా లేదు. నేటి సంఘానికి అన్నీ ఉన్నాయి. గొప్ప మందిరాలు, ఉన్న మందిరాలను పడగొట్టడం, ఇంకా విశాలమైన మందిరాలు, ఉన్నతమైన మందిరాలు, ఒక మందిరానికి మించి ఇంకొక మందిరం, సౌండ్ ఎక్విప్మెంట్స్, లేదంటే మ్యూజిషియన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత సాంకేతిక నైపుణ్య పరికరాలు. ఇప్పుడు మనం లైవ్లో వీక్షిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా, ఇన్ని అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఆరాధన కొరకు సంఘాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆరాధిస్తున్న ఒకే సందర్భంలో ఇదే వాక్యం మాతో పాటు మీరు కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఇదంతా ఆధునిక సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఇవన్నీ కలిగి సంఘం ఉన్నది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆది సంఘము ఏ ప్రత్యక్షత అయితే పరిచర్య చేశారో ఆ ప్రత్యక్షత నేటి ఆధునిక సంఘానికి కరువడింది. ఆ ప్రత్యక్షతే క్రీస్తు మహిమ ప్రత్యక్షత లేదా మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షత అని వేదాంతులు చెబుతున్నారు. ఈరోజు మన టైటిల్ మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షత. ఈ అంశములో ముఖ్యంగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. వేల్స్ పట్టణానికి అద్భుతమైనటువంటి ఉజ్జీవకారుడు, గొప్ప దైవజనుడు ఇవాన్ రాబర్ట్స్. ఆ దైవజనుడు వేల్స్ పట్టణ ఉజ్జీవములో, ఆ ఉజ్జీవానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. సెకండ్ పెంతెకోస్టల్ ఫెస్టివల్ అని అంటారు. 2వ పెంతెకోస్తు దినము అని అంటారు. ఎందుకనంటే, ఆది సంఘము ఏ రీతిగా పెంతెకోస్తు పండుగ దినమున గొప్ప ఉజ్జీవముతో ప్రారంభమైందో, వేల్స్ పట్టణ ఉజ్జీవము కూడా మరలా 2వసారి ప్రపంచ దేశాలన్నీ క్రీస్తు స్వార్థీకరణ వైపు, దైవ చిత్తానుసారమైన పరిచర్య వైపు వెళ్ళినట్లుగా చూస్తాం. అందుకే యోవేలు ప్రవక్త గారు చెబుతారు, కడవరి వర్షం గురించి మాట్లాడతారు. నేటి ఆధునిక సంఘానికి అవసరమైనది ఏంటనంటే, కడవరి వర్షపు ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత. దేవుని యొక్క ఆలోచన అనుసరించి నీవు నేను మనము ముందుకు ఉజ్జీవంగా వేగంగా, ఎంత అద్భుతమైన టెక్నాలజీ, ఎంత వేగవంతమైనటువంటి రీతిగా పరిచర్యలు వెళ్తున్నప్పుడు దానికి మించిన వేగముతో నిన్ను నన్ను దూసుకుపోయేలా తీసుకుని వెళ్ళేది కేవలం పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత తప్ప ఈ ఎక్విప్మెంట్స్, ఈ వనరులు ఏవి కాదు. గనుక సంఘానికి ఉండవలసింది క్రీస్తు మహిమ ప్రత్యక్షత. ఇవాన్ రాబర్ట్స్ గారు ఆయన గొప్ప ప్రసంగికుడు. కానీ ఆయన ప్రసంగం కంటే అత్యధికంగా ప్రార్థనలో గడిపేవాడుట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 3 ముక్కలు ఉండేవి. ప్రభువా నన్ను వంచుము,
ప్రభువా నన్ను విరుచుము, ప్రభువా నా సంఘమును ఆశీర్వదించుము అనేవాడట. తర్వాత మరలా ప్రభువా నా సంఘమును వంచుము, నా సంఘమును విరుచుము, నా దేశాన్ని ఆశీర్వదించుమని ప్రార్థించేవాడట. ఈ ప్రార్థన రిపీటెడ్గా ప్రతి ప్రసంగం తర్వాత ఇదే ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన అడిగాడు, అయ్యా మీరు 3 ముక్కల ముచ్చటైన ప్రార్థన చేస్తారు, ఇక వేరే ప్రార్థన ఏం చేయరు ఎందుకు అని అడిగితే ఆయన ఎలాగో సమాధానం చెప్పాడు, నేను మహిమలో ఉన్న క్రీస్తు ప్రత్యక్షత అనుభవిస్తున్నాను, అది జరిగిన ప్రతిసారి విరవబడాలి, వంచబడాలి అని నా హృదయం విరిగి నలిగిపోతుంది, కన్నీటి పర్యంతమవుతుంది, క్రీస్తు కొరకు ఎంతగానైనా వంగి పరిచర్య చేయాలి అనే ప్రేరణ కలుగుతుంది. కనుక నేను ఆయన పాదాలపై పడి ఏడుస్తానే ఉంటాను నా జీవితకాలం అంతా. ఆ ప్రత్యక్షత నేను కలిగి ఉన్నాను గనుక నాలాగా నా ముందు కూర్చున్నవారు, నాలాగా నాతో మోకరించేవారు విరవబడాలి, వంగబడాలి, ఆశీర్వాదకరంగా వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి దేశానికి మార్చబడాలనే ఉజ్జీవము కొరకు నేను ఆ ప్రత్యక్షతను కోరుతున్నాను. అంటే మన సంఘాలకు క్రీస్తు మహిమ ప్రత్యక్షత జరిగినప్పుడు ఖచ్చితంగా మనము, మన సంఘాలు ఉజ్జీవింపబడతాయి. ఏ ఉద్దేశముతో అయితే క్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారో, మనల్ని రక్షించారో, మనల్ని విమోచించారో, ఏ మహిమను మనకి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ మహిమను నిశ్చయంగా మనము అనుభవించగలుగుతాం. ఇప్పుడు పద్మాసు ద్వీపములో ప్రత్యక్షత అనుభవిస్తున్న యోహాను గారి యొక్క ఆనాటి పరిస్థితి ఎలా ఉందనంటే, యోహాను గారు ఈ అద్భుతమైన గ్రంథము వ్రాయబడే సమయానికి, ప్రత్యక్షత పొందుకునే సమయానికి రోమా చక్రవర్తి డొమిషియస్, ఈయన నీరో చక్రవర్తి తర్వాత అంత భయంకరమైన క్రూరుడు. ఈయన తనను తాను దేవుడిగా ప్రకటన చేసుకొని దేవాలయముల్లో ప్రతి ఒక్కరు కూడా నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నాకే పూజలు చేయాలని చాటింపు వేశాడు. అప్పుడు క్రైస్తవులందరూ, అయ్యా మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక ప్రభువు ఉన్నాడు, నీవు ప్రభువు కాదు, నీవు నిమిత్త మాత్రుడివి, మరణము గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయనే మా జీవితాలకు ప్రభువు అని వ్యతిరేకిస్తే, సత్యాన్ని బోధిస్తే క్రైస్తవులను హింసించేవాడు. క్రైస్తవులను ఆయన తోటలో ఒక్కొక్క పిల్లరికి కట్టేసి తారు పూసి కీలు పూసి వారిని అంటిస్తూ ఆ క్యాండిల్ లైటింగ్లో నీరో చక్రవర్తిలాగా ఈయన కూడా గుర్రపు స్వారీ చేస్తూ ఆస్వాదించేవాడుట. అలాగే క్రైస్తవులను చాలా క్రూరంగా హింసించారు. చాలా భయంకరమైన రీతిలో చాలామంది స్త్రీలను వారి కడుపులకు కట్టేసి, చిన్న బిడ్డలైన పెద్దవారినైనా, చిన్న బిడ్డలనైతే వారి పొట్టకి కట్టేసి వారికి తారండిచ్చి వారిని కాల్ చేసేవాడండి. ఇటువంటి క్రూరమైన పరిస్థితుల మధ్య అపోస్తలుడైన యోహాను గారిని కూడా డొమిషియస్ చక్రవర్తి పరిపాలనలో ఆయన నూనెలో వేయిస్తే ఆయన ఏ గాయము కాకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తప్పించబడు. అప్పటిక చేసేది లేక ఈయన్ని ఎలాగైనా సంఘానికి దూరం చేయాలి, ఈయన తెలియబడకూడదు, ఈయన ఉన్నట్టు తెలియబడకూడదు. ఎందుకనంటే ఆనాటి అపోస్తలుల కాలములలో చివరి అపోస్తలుడిగా ఈయనే ఉన్నాడు. ఈయన్ను చూసి ఆనాటి సంఘం చాలా ధైర్యంగా ఉండేది. ఏ సమస్య ఏర్పడినా అయ్యా మేమేం చేయాలి అని చివరి అపోస్తలుడైన యోహాను గారిని సంప్రదిస్తూ ఉండేది. కనుక ఈ క్యారెక్టర్ లేకపోతే ఏదైనా చేయొచ్చని ఆనాటి డొమిషియస్ చక్రవర్తి ఏం చేశారంటే పద్మాసు ద్వీపములోనికి యోహాను గారిని పంపించేశారు. అప్పటికి ఆయనకు 90 సంవత్సరాల వయస్సు. ఈ 90 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వృద్ధుడు శ్రమలో, ఆకలితో, మండుటెండలో, వేడిలో, నీరు లేక, ఆహారం లేక, అరకొర పరిస్థితుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య, రాళ్ల కుప్పల మధ్య ఒక ఆదివారం ఆరాధన చేద్దామని మోకరించాట. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులండి? శ్రమలో, దుఃఖములో, లేమిలో, ఒంటరితనములో, ఆకలిలో, ప్రతికూల పరిస్థితుల్లో ఆరాధన చేద్దామని మోకరించినప్పుడు ఆ దినమున అద్భుతమైన ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. సో దీనిని బట్టి ఒక దైవజనుడు ఏమంటారనంటే, సర్వసాధారణంగా క్రీస్తు ప్రత్యక్షత, ఇలాంటి గొప్ప ఉజ్జీవము కారణమైన ప్రత్యక్షత నీకు కలగాలనంటే నీ జీవితంలో పడిన స్థితి ఉండాలి, కష్టం ఉండాలి, నలుగుడు ఉండాలి, శ్రమ ఉండాలి, ఒంటరితనం ఉండాలి, ప్రతికూల పరిస్థితులు, నీవు దాటిపోలేనంత ప్రతికూల పరిస్థితులు నువ్వు కలిగి విశ్వాసముతో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు నిశ్చయంగా ఎవరి వైపు చూస్తావనంటే దేవుని వైపు చూస్తావు. అప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత నీవు అనుభవిస్తావు. నీకు ప్రత్యక్షత అవసరము
అని నీకు అనిపిస్తే శ్రమను ఆస్వాదించాలి, ఆహ్వానించాలి, కోరుకోవాలి. ఈ శ్రమలో దేవా నీ మహిమ ప్రత్యక్షత నాకు కావాలని కోరుకోవాలి. ఉదాహరణకి మనం చదివిన పాత నిబంధన భాగంలో నేను వచ్చిన కొత్తలో చెప్పాను, యెషయా గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. మరి ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ యెషయా గారు ఆ ప్రత్యక్షత చూస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు మరలా రెండవసారి పిలుపును కన్ఫర్మ్ చేశారు, మరలా రెండవసారి నేను వెళ్తానని యెషయా గారు అనడానికి కారణం ఏంటనంటే, మొదటి వచనం చెబుతుంది, రాజైన ఉజ్జియా మృతి నొందిన దినమున. అంటే యెషయా ప్రవక్త గారికి ఒక చింత ఉంది. ఆయన రాజు కుమారుడే గనుక పరిపాలన దృక్పథము, పరిపాలన చేయాలని ఆశ అయితే ఆయనకి లేదు. కానీ రాజ్యము ఉజ్జియా దినాలలో చాలా వైభవంగా చెందింది. తర్వాత ఆయన మరణం తర్వాత రాజ్యము కొరకైన చింత, భవిష్యత్తు లేదు. దేవుని మందిరమేమవుద్ది, సంఘమేమవుద్ది, ఇశ్రాయేలు ప్రజానికమేమవుద్ది, యోధా ప్రజల క్షేమమేమవుద్ది, ఇలాంటి ప్రశ్నలతో విచారముతో దేవుని మందిరాన్ని సమీపించినప్పుడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవాది దేవుని ప్రత్యక్షత అక్కడ కలిగిన. ఇక్కడ కూడా అపోస్తలుడు పరిశుద్ధుడైన యోహానికి అదే విచారముతో ప్రతికూల పరిస్థితులు, దుఃఖములు, ఫెయిల్యూర్స్, మరణకరమైన శ్రమలు పరిగెడుతూ ఆయన తరుముతున్నప్పుడు, ఇక ఆ ఉచ్చు నుండి నేను బయటపడను, మంచిది నా జీవితంలో లేదు, నా తలరాత మారది తలరాతని దిగులు పడకుమా, మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నానంటాడు. మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా అంటే చాలాసార్లు శ్రమ, కష్టం, బాధ నీకు ఎక్కువైనప్పుడు ఇక ఇంతే అని ఫిక్స్ అయిపోతావు, మారదు అని అనుకుంటావు. అప్పుడు నీ ఆలోచన సరళి మారి నిశ్చయంగా నా పక్షంగా ఒక ఆయన ఉన్నాడు, నా స్థితిగతులన్నీ మార్చగలడు, నా తలరాతని నేను ఏదైతే అనుకున్నానో దాని శాసనమును మార్చగలిగిన సమర్థుడు అని విశ్వాసము నీకు కలగాలనంటే, సంఘానికి కలగాలనంటే, సంఘము శ్రమ పరచబడుతున్న కొలది నిత్యము సంఘానికి, విశ్వాసికి కావలసిన ప్రత్యక్షత క్రీస్తు మహిమ ప్రత్యక్షత. ఇప్పుడు మనము చదివిన భాగంలో మొదటి అధ్యాయములో జాగ్రత్తగా గమనించినప్పుడు యోహాను గారు 11వ వచనంలో 4 అనుభవాలు కలిగి ఉన్నారు. 11లో యోహాను గారితో మాట్లాడుతున్న వాని స్వరం విన్నారు. 12వ వచనంలో విన్న స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని చూడడానికి తిరిగాడు. 13వ వచనంలో తిరిగి అక్కడ ఎవరో ఉండి మాట్లాడుతున్నట్టుగా ఆ పర్సన్ని చూశారు. చూసిన తర్వాత 17వ వచనంలో ఆ వ్యక్తి మీద, ఆయన పాదాల మీద పడి దేవునికి పూర్తిగా విధేయుడయ్యాడు. ఈ ప్రత్యక్షతలో, మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షతలో 3 అద్భుతమైన సంగతులు ఉన్నాయి. మొదటిది అద్భుతమైన దృశ్యము, క్రీస్తు మహిమలో ఉంచబడిన క్రీస్తుని చూస్తాం. రెండవదిగా అతిరిక్తుడైన సేవకుని చూస్తాం. మూడవదిగా అత్యంత సార్వభౌముడైన దేవుణ్ణి మనం చూస్తాం. ఈ 3 విషయాలు మహిమా స్వరూపి అయిన క్రీస్తులో మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా చూడండి, 13వ వచనం నుండి మనం గమనిస్తే, యోహాను గారు చూస్తూ ఉన్న ఆ స్వరము ఎక్కడి నుంచి వస్తుంది అని తిరిగి చూసినప్పుడు, ఆ స్వరము, మాట్లాడుతున్న వాని స్వరం ఎటువైపు అని చూసినప్పుడు, అతడు తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మొట్టమొదటిగా ఆ మనుష్య కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనంటే, ఆ అద్భుతమైన దృశ్యములో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఉన్నాడు. ఇక్కడ ఒక ఆలోచనని మనం నేర్చుకుంటే, దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడనంటే మధ్యన. అంటే దీనికి ఒక మంచి మాట పెట్టుకుంటే, సంఘము, విశ్వాసి, కుటుంబము, జీవితము ఎలా ఉండాలంటే క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫెయిత్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. క్రీస్తు కేంద్రితమైన జీవితం, క్రీస్తు కేంద్రిత సంఘం, క్రీస్తు కేంద్రిత కుటుంబం, క్రీస్తు కేంద్రిత విశ్వాసమై ఉండాలి మన భక్తి. చాలాసార్లు క్రీస్తు కేంద్రమును పక్కన పెట్టేసి ప్రభువు కాకుండా చాలా వాటికి ఘనతలు ఆపాదిస్తాం, చాలా వాటికి ప్రాధాన్యతలు ఆపాదిస్తాం. వాస్తవానికి ప్రభు ఎక్కడ ఉండాలని కోరుకుంటాడో తెలుసా? సంఘము మధ్యలో. అంటే
ఆయనను అనుసరించే సంఘము పరిచర్య చేయాలి. జాగ్రత్తగా గమనిస్తే 7 దీపస్తంభముల మధ్య, అంటే ప్రతి సంఘము మధ్య ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకి ఆయన సశరీరుడుగా ఉన్న దినాలలో జరిగిన ఒక 4 సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 42, 49 వచనాల్లో 12 ఏండ్ల వయస్సులో యేసు ప్రభువారు ఆయన శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్న పండితుల మధ్యలో కూర్చొని వారితో తర్కిస్తున్నాడు. 17వ అధ్యాయము లూకాసు వార్త 17 మొదటి 3 వచనాలు పాపుల మధ్యలో కూర్చున్నాడు ప్రభు అక్కడ. తర్వాత 23వ అధ్యాయము లూకాసు వార్తలో ఆయన సిలువ వేయబడింది ఎక్కడ అనంటే 2 దొంగల మధ్య. అక్కడే ఇంకొక మాట చూస్తే ఆకాశమునకు భూమికి మధ్య ఆయన వేలాడాడు. అంటే ఇంకొక అల్టిమేట్ సంగతి మనకి తెలిసింది, క్రిస్మస్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడ ఆయన జన్మించాడు? భూమి యొక్క నడిబొడ్డున. అంటే క్రీస్తు ఎప్పుడు కూడా నీ జీవితానికి కేంద్రం అవ్వాలని కోరుకుంటాడు. విచారకరమైన విషయం ఏంటంటే, రక్షించబడి కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత క్రీస్తు కేంద్రితమైన జీవితం నుండి చాలా ప్రాధాన్యతలు పెరిగిపోతాయి. దేవుడు అనే అంశాన్ని, క్రీస్తు అనే అంశాన్ని అవసరానికి ఉపయోగించుకునే సందర్భంగా మార్చేసుకుంటాం. కష్టము, శ్రమ, పరిస్థితి లేదా కృతజ్ఞత కోటం చెల్లి అప్పుడు మాత్రం క్రీస్తు అవసరం. అలాగా అప్పుడప్పుడు తప్ప నిజానికి క్రీస్తు కేంద్రితమైన జీవితాలుగా ఉండవు. అపోస్తలులు క్రీస్తు కేంద్రిత జీవితాలు కలిగి ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లలా చేశారు. క్రీస్తు కేంద్రిత జీవితం, క్రీస్తు కేంద్రితమైన సంఘం, క్రైస్ట్ సెంటర్ చర్చ్ ఎప్పుడూ కూడా క్రీస్తు రక్షణ ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్తూనే ఉంటారు. సో సంఘముగా, కుటుంబముగా, విశ్వాసిగా అలాగున ఉండాలని ఆయన మొట్టమొదటిగా మనకు సంగతిని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? మహిమాస్వరూపి అయిన క్రీస్తు అని అంటే మొట్టమొదటిగా మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఎవరి మనుష్య కుమారుడు అంటే ఖచ్చితంగా సన్ ఆఫ్ మ్యాన్ అనగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసు ప్రభు వారితో యోహాను గారికి చాలా సంబంధం ఉంది. ఆయన 3.5 సంవత్సరాలు క్రీస్తు శిష్యత్వములో ఆయన నడిపించబడ్డాడు గనుక యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు ఆ స్వరూపము యోహాను గారికి ఎలా కనబడుతుందంటే, నేను నాతో సహవాసము చేసి నా ముందే సిలువ వేయబడి నా కొరకు మరణించి తిరిగి లేచి నా కొరకు ఆరోహణమవుతూ మీకు రాజ్యము సిద్ధపరిచాను అని చెప్పిన క్రీస్తులా ఉన్నాడే, మనుష్య కుమారుడిలా ఉన్నాడే. ఇక్కడ ప్రత్యక్షతలో మొట్టమొదట మహామహిమ, తేజస్సు, అగ్నిజ్వాలలు, ఇవేం కనబడాల. మొట్టమొదట క్రీస్తు ప్రత్యక్షత సామాన్యంగా మనుష్య కుమారునిగా ప్రారంభమైంది. అంటే ఇప్పుడు యోహాను గారు కంఫర్ట్ అవ్వాలి. యోహాను గారు శ్రమలో ఆయనకి 2 బాధలు ఉన్నాయి. ఒకటి సంఘము ఏమవుతుంది అని, రెండవది నేను ఈ పద్మాసు నుండి బయటకు వెళ్ళి సంఘములో దేవుని రాజ్య విస్తరణ లోకములో చేయగలనా అనే 2 లోటులు ఉన్నాయి. సో ఆయనకున్న దుఃఖము చింత పోవాలనంటే మహిమా స్వరూపైన దేవుడు వచ్చే కంటే కూడా తనలాంటి వాడు కనబడితే ముందు తన దుఃఖానికి నివారణ కలుగుతుంది. అందుకే క్రీస్తు అక్కడ మొట్టమొదటిగా సంఘ ప్రత్యక్షతలో ఎలా కనబడుతున్నారనంటే ఆయన ముందు చూసిన వానిలాగే మనుష్య కుమారునిగానే కనబడ్డాడు మొట్టమొదట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనుష్య కుమారుని ఈ అద్భుతమైన దృశ్యంలో పునరుత్థానుడైన క్రీస్తు, ఈయన రాబోతున్న క్రీస్తు. 7వ వచనం చదివాం కదా, ఇదిగో ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడనే విషయాన్ని, ఆయన రాబోతున్నవాడని ఆయనకు అర్థమైంది. ఆయన ఎవరో కాదు, ఈ మనుష్య కుమారుడు, ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. ఈయన ఎలా ఉన్నాడనంటే దిగులుతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు, తన స్థితి మారదేమో అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి కనబడినటువంటి ఆ మనుష్య కుమారుడు ఎవరు అనంటే పునరుత్థానుడైన క్రీస్తు. మరణము ఆయనని బంధించి ఉంచింది కాదు, ఏ పరిస్థితి కూడా ఆయనను దాటిపోలేనిది కాదు. ఆయన అన్నిటినీ కూడా దాటి ఆశీర్వాదకరముగా మన జీవితాలను మార్చగలిగిన దేవుడు కనుక మనుష్య కుమారుడైన క్రీస్తు పునరుత్థానుడైన క్రీస్తుగా ఆయనకి కనబడుతున్నాడు. అందుకే 18వ వచనంలో ఆయన అన్నాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ఈయన జీవించుచున్నవాడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు అని ఆయనకు అర్థమైంది. సో మొట్టమొదటిగా
నేను ఎవరినైతే విశ్వసిస్తున్నానో ఆ దేవుడు నన్ను విడిచిపోలేదు. నా శ్రమలో ఆయన నాతోనే ఉన్నాడు. నేను కొట్టబడుతున్నప్పుడు, నూనెలో వేయించబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, అన్ని నాతోనే ఉన్న నా ప్రభువు అని అర్థమైంది. ఇంకొంచెం ఆయనని నిదానించి చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కనబడుతుంది ఆయన స్వరూపం. ఎలా ఉందట? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని. ఎలా ఉన్నది ఆయన స్వరూపం అంటే, వస్త్రములు పైనుంచి కింద వరకు నిండైన వస్త్రములు, రొమ్మునకు బంగారు దట్టి. ఇశ్రాయేలు రాజులకు అలాగునే ప్రధాన యాజకులకు రొమ్మున బంగారు దట్టి, ఆ బంగారు దట్టి మీద 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉండే ముంగురుతులు కనబడతా ఉంటాయి. యేసు ప్రభువారు కూడా ఎలా కనబడుతున్నాడంటే, ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన యాజకుడుగాను, ఆయన రాజుగాను, పరిపాలించువానిగాను అక్కడ ఆయన కనబడుతున్నాడు. గనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెండవ ప్రత్యక్షతలో ఈ క్రీస్తు అధికారం కలిగినవాడు. ఏ అధికారము? డొమిషియస్ అధికారం కంటే మించినవాడు. సర్వలోకాన్ని, సర్వ సమస్తాన్ని ఆయన తన అధీనములో ఉంచుకోగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు అనిపించేలా క్రీస్తు ప్రత్యక్షత కనబడుతుంది. పైనుంచి కింద వరకు నిలువు వస్త్రములు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ప్రశస్తమైన వస్త్రములు ఎలా కనబడుతున్నాయంటే, ఆయన యాజకత్వానికి, ఆయన రాజరికానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. వాస్తవానికి నేటి సంఘం ఎక్కడ ఆగిపోయిందనంటే, పశువుల తొట్టి దగ్గర కొన్ని సంఘాలు ఆగిపోయినాయి, సిలువ దగ్గర కొన్ని సంఘాలు ఆగిపోయినాయి, సమాధి పునరుద్ధానం దగ్గర కొన్ని సంఘాలు ఆగిపోయినాయి. కానీ అది దాటుకొని కదా క్రీస్తు సువార్త మనం చేయాలి, క్రీస్తు పరిచర్య మనం చేయాలి. లోకములో క్రీస్తు కొరకు జీవించవలసింది దాన్ని దాటుకొని పునరుత్థానుడైన క్రీస్తుకు మించి ఆయన ఏమన్నాడు? నేను ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమ నన్ను విశ్వసించు వారికి ఇవ్వాలి తండ్రి అని 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన చేశాడు. అలాగే నేను వెళ్ళుచున్న స్థలములో మీరు ఉండబోతున్నారు అని 14వ అధ్యాయములో ఆయన మాట ఇచ్చారు. అంటే ఆ మహిమ మనకి ఇవ్వడానికి అధికారం గలవానిగా ప్రభువు మనకి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు మనము సంబరాల దగ్గర, పండగల దగ్గరే ఆగిపోతున్నాం. పండగలు చెయ్యాలి కానీ అక్కడితో ఆగిపోకూడదు. క్రిస్మస్లోనూ క్రీస్తు రాకడ కనబడాలి, ఈస్టర్లోను, గుడ్ ఫ్రైడేలోను క్రీస్తు రాకడ కొరకైన ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఇక 3వ ప్రత్యక్షత చూస్తే అక్కడ ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఎప్పుడైతే హిమమంత ధవలము అనే పేరు వస్తుందో, తెల్లని ఉన్నిని పోలినవి అనంటే ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత యోహానికి ఒక అద్భుతమైన నిశ్చయాన్ని ఇచ్చింది. నేను ఆరాధిస్తున్న దేవుడు, నా ముందు నిలిచిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. లోకములో ఈ డొమిషియస్ చక్రవర్తి మరణాన్ని జయించలేనివాడు. డొమిషియస్ చక్రవర్తిలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ నా ముందు నిలిచిన ఈ దైవ కుమారుడు, ఈ మనుష్య కుమారుడు పాపము ఎరుగనివాడు, పాపము చేయలేనివాడు, పాపమే లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తముతో నన్ను విమోచించినవాడు అనే అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఆయనకి దొరికింది. తర్వాత 4వది మనం చూసినప్పుడు చూడండి, ఆయన కన్నులు ఎలా ఉన్నాయట? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇప్పుడు యోహాను గారికి క్రీస్తు ఎలా కనబడుతున్నాడంటే, వివేకము కలిగిన రాజు, అగ్ని జ్వాలమయమైన కన్నులు. ఏమిటి ఈ కన్నుల యొక్క ప్రత్యేకత అంటే, సమస్తమును బయలుపరిచే క్రీస్తు కనబడుతున్నాడు. ఈయన మోకరించాడు, ప్రభు దినమున ఆరాధించడానికి ప్రార్థన ప్రారంభించాడో లేదా కళ్ళు మూసుకున్న వెంటనే జరిగిందో మనకు తెలియదు, కానీ ఆత్మవశుడై చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఈయన 4వ అనుభవములో ఆ కన్నులు చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయనకు సమస్తము బహిర్గతమే, ఆయనకు చాటైన సృష్టము ఏది కూడా లేదు. ఆయన నేను కూర్చుండుట లేచుట బాగా తెలుసు. యోహాను గారికి అర్థమైంది, నా బాధను బాగా ఎరిగినవాడు, నేనున్న శ్రమను బాగా ఎరిగినవాడు, నేను అడగక మునిపే, నా హృదయములో తలంపు రాకమునిపే నా పరిస్థితి అంతా ఆయనకు అత్యంత స్పష్టంగా తెలుసు. ఆయనకి చాటేది కూడా లేదు, ఆయనకు నేనేది కూడా దాయలేను, దాగుకొనబడదు. రహస్యమంతా బట్టబయలు చేయగలిగిన వాడు, రహస్యమంతా ఎరిగినటువంటి సజీవుడైన దేవుడు. ఆయనకి ఆకాను చేసినటువంటి దొంగతనం తెలుసు,
దావీదు బెత్షెబతో చేసినటువంటి రాజకోటలో రహస్యంగా చేసి ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి తన భర్త అయిన ఊరియాను మభ్యపెట్టి ఆ తర్వాత ఊరియా చేతికే మరణ తాకిదు పంపించిన తీరంతా కూడా దేవునికి బాగా తెలుసు. ఆయనకు నికోదేము హృదయములో ఉన్న ఆత్మ పరితాపము తెలుసు. ఆయనకు సమరయ స్త్రీ హృదయములో ఉన్న ఆవేదన తెలుసు. చెట్టు మీద కూర్చొని యేసు ప్రభు వారిని చూడాలి అని దాగుకున్న జక్కయ్య యొక్క ఆశ తెలుసు. దాగుకున్న జక్కయ్య ఎవరికి కనబడలేదు, కానీ యేసయ్యకు తెలుసు. కానుక పెట్టెలో తన జీవనమంతా వేసి 2 కాసులు కానీ ఆ 2 కాసుల యొక్క హృదయము యేసయ్యకు తెలుసు. ఇక్కడ కూర్చున్న నీ హృదయ వేదన, నీ సమర్పణ, నీ పరిస్థితి అంతా బాగా ఎరిగినవాడు. అగ్ని జ్వాల వంటి కన్నులు, ఆయన నిర్దోషమైన కన్నులు గలవాడు. ఆ కన్నులకు నీ భారము బాగా అర్థమవుతుంది, నీ వేదన బాగా అర్థమవుద్ది. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతకు మించి మహిమలో ఉన్న క్రీస్తు మనకి ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? నేను నిన్ను చూస్తున్నాను, నీ పరిస్థితి అంతా చూస్తున్నాను. నీవు కూర్చుండుట, నీవు లేచుట, పిండముగా రూపకల్పన, నీ జీవిత చరిత్ర అంతా కూడా నేను చూస్తున్నాను. ఏమైనా చేసి నీ స్థితిని మార్చగలిగేవాడను నేనే. నేను నిన్ను బాగుగా ఎరిగినవాడను గనుక నిశ్చయముగా నువ్వు నా యొద్దకు రావాలి. నీకు ఈ ప్రత్యక్షత అవసరం. మనుషులను ఆశ్రయించకుండా విశ్వాసంతో నీ ముందుకు వెళ్ళడానికి, నీ స్థితి గలవాడను అనే ఆలోచన నీకు కలగాలనంటే అగ్నిజ్వాలామయమైన కన్నులకు చాటైనది ఏది కూడా లేదు. యెషయా భక్తుడు అయ్యో అని కేకలేస్తాం, నేను పాపిని పాపిని పాపిని, అపవిత్రులను, అపవిత్రమైన పెదవులు కలిగి అట్టివారి మధ్య నివసిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఆవేదన, ఆయన పాపం, ఆ బలహీనతను తీసివేసిన అద్భుతమైన పరిశుద్ధుడు అక్కడ మనకు కనబడుతున్నాడు. ఈరోజు నీ భారం, నీ పరిస్థితిని మార్చగలివాడు. యోహానుకు అదే భరోసా ఇచ్చాడు అక్కడ. ఆయన నా స్థితి మొత్తం మార్చగలిగిన వాడని ఆయన ఒక్కొక్క వర్ణను చూస్తూ, ఒక్కొక్క రూపుని ఆయన చూస్తున్నప్పుడు ఆయనకు చాలా ధైర్యం కలిగింది. క్రీస్తు ప్రత్యక్షత లేకపోతే వాక్యం చదివినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏ స్థాయిలో నీవు దేవుని మందిలో వాడబడుతున్నా సరే, దైవజనుడు అయినా కావచ్చు, సంఘ నాయకుడు అయినా కావచ్చు, ప్రత్యక్షత, మహిమా ప్రత్యక్షత లేకపోతే ఏమవుతుందో తెలుసా? క్రీస్తు మనస్సు మనకు అర్థం కాదు. అది క్రీస్తు మనస్సు మనకు అర్థం కాదు. క్రీస్తు మనస్సును అనుసరించిన పరిచర్య మనం ఎప్పటికీ చేయలేము. గనుక వాక్యం చెబుతుంది. తర్వాత 5వ వర్ణనను మనం చూస్తే ఆయన పాదాలు ఎలా ఉన్నాయట? అపరంజిని పోలిన పాదములు కలిగినవాడు. ఈ అపరంజి తీవ్రమైన అగ్నిలో కాల్చబడిన కంచు. ఇది బంగారము కంటే శుద్ధమైనదట, లోపము లేనిదట. ఇది మనకి ఏం కనపరుస్తుందో తెలుసా? ఉగ్రతను కనపరచువాడు అని నేర్పిస్తుంది. ఏం ఉగ్రత కనపరచువాడు అనంటే, ఈయన దయగలిగిన వాడు కాడు, ఈయన తీర్పు తీరుస్తాడు, ఈయన నిర్దయుడు, సింహాసనం మీద కూర్చునే క్రీస్తు. ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ సంఘాలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ఆయన ఏమాత్రము కూడా కనికరము కలిగి లేడు. సూటిగా, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకుంటే, మారు మనసు పొందితే సరి, లేని ఎడల ఇదిగో నీవు ఈ స్థితికి నెట్టివేయబడతావు. ఎఫెసుతో ఏమన్నాడు? నీ దగ్గర ఉంచిన దీపస్తంభమును నేను తీసివేస్తాను. నిజంగా జరిగింది అది. సో మనము ఏ స్థితిలో ఉన్నామో, మన భక్తి ఏ స్థాయిలో ఉందో, మనము లోతైన అనుభవంలో ఉన్నాము అని భ్రమపడుతూ ఒకవేళ ప్రాథమిక స్థాయిలో ఒడ్డునే నిలబడి లోతులో ఉన్నానని అనుకుంటే, అది సూటిగా నీకు అర్థమయ్యేలా చేసేది క్రీస్తు మహిమ ప్రత్యక్షత. అందుకే తీర్పరిగా ఉన్నాడు ఇక్కడ, పగ తీర్చుకుని వాడిగా ఉన్నాడు. ఈ పగ తీర్చుకుని వాడు అనేసరికి, ఉగ్రత కనపరచువాడు అనేసరికి నువ్వు మరలా తప్పుగా భావించదు. ఈయన మనల్ని ఆధ్యాత్మికమైన శుద్ధతలోనికి నడిపించువాడు. మొదటిది. రెండవది, శత్రువులకు పగ తీర్చే నేపథ్యము, అది రెండవది. ప్రియమైన వారలారా, తర్వాత ఈ ప్రత్యక్షతలో మరలా 15వ వచనములో మరొక మాటని మనము చూస్తే ఆయన ఎలా ఉన్నాడట? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అంటే ఈయన గంభీరమైన స్వరం కలిగిన వాడు,
నాకు 29వ కీర్తన చాలా ఆనందాన్ని ఇస్తుంది. యెహోవా స్వరము లేళ్లను ఎనజేను, యెహోవా స్వరము లెబనోను మీద దేవదారు వృక్షములను విరిచివేను. గొప్ప ఉన్నతమైనటువంటి ప్రసంగం. దేవుని స్వరానికి పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. అంటే యోహాను కొన్ని ప్రతికూల పరిస్థితులతో సంఘము కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు విచారముతో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, పగ తీర్చుట నా పని అని అన్నాడు. ఈరోజు ఒకవేళ నీ ఈ స్థితికి కారకులు ఎవరైనా కావచ్చు, నీ ప్రమోషన్కి, నీ అభివృద్ధికి, నీ ట్రాన్స్ఫర్కి, నీ ఉద్యోగానికి, నీ ఆర్థిక స్థితికి, నీ అనారోగ్యానికి, నీ లేమికి, నీ కొరతలకి, నీవు నష్టపోయిన ఆర్థిక స్థితికి కారకులు ఎవరైనా కావచ్చు, ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడతానంటున్నాడు. ఆయన అంటున్నాడు, గంభీరమైన స్వరంతో ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరము ఒక్కసారి ఉరుము వలె గర్జిస్తే సమస్తమును కూడా బహుఘోరముగా, బహు భయంకరమైన స్థితిలో మారిపోతుంది. అన్నీ ఆయనకు, ఆ స్వరగర్జనకు లోబడవలసిందే. మొండి బకాయిలన్నీ కూడా మోకరించాల్సింది. అందుకే ప్రకటన గ్రంథములో, యెషయా గ్రంథములో ఆయన చెప్పే మాట, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందట సాగిలపడే దినము రాబోతుంది. ప్రభు ఎక్కడున్నారని మనం నేర్చుకున్న నోవాహు దినాలలో, ప్రభువు రావడానికి ఆయన ఎక్కడున్నారట? ఎక్కడున్నారు? ఎక్కడ? ద్వారము దగ్గర, సమీపముననే ద్వారము దగ్గరనే ఆయన ఉన్నాడు. ఈ మహిమా స్వరూపిగానే ఆయన ఉన్నాడు. ఆయన అపరంజిని పోలిన పాదములు గలవాడిగా, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వంటి ధ్వని కలిగి. ఇప్పుడు ఒకవేళ గర్జించు సింహం అయిన సాతాను యొక్క స్వరానికి, వాడి భయానికి భయపడిపోతున్నావేమో, దానికి మించిన గంభీరుడు నీ దేవుడు. ఆయన ప్రత్యక్షత నీకు ఎదురైతే, ఆయన ప్రత్యక్షత నీకు కనబడితే, వీటన్నిటికీ మించి ఆయన పాదముల మీద పడిపోతావు. వదిలిపెట్టావు, విడిచిపెట్టావు. ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని అంటావు. ప్రతిరోజు అనుక్షణము నాకు ఈ ప్రత్యక్షత కావాలి, అది అనుభవిస్తాను, అది అనుభవిస్తే దేవా నీ కొరకు నేను ధైర్యంగా నిలబడిపోతాను అని అనుకుంటావు. గనుక 6వ మాట చెబుతున్నాడు, గంభీరమైన స్వరం, గంభీరుడైన దేవుడు, మాట చేత సకల చరాచర సృష్టిని చేసినవాడు, మాట చేత తుఫానును, పెనుగాలిని అణిచివేసిన అద్వితీయుడు, మరణములో ఉన్నటువంటి కుళ్ళిన శవమును అదే స్వరముతో, లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. ఈరోజు నీ స్థితి మారట్లేదని కృంగిపోమాకు. నీకు ధైర్యమునిచ్చే ప్రత్యక్షత ఈరోజు ప్రభువు చెబుతున్నాడు. ఈ వాక్యమైన తర్వాత నువ్వు ప్రతిదినము ఈ ప్రత్యక్షత చదువుతూ, ప్రభువా నన్ను వంచు, నన్ను విరు, నన్ను ఆశీర్వదించు, ఈ ప్రత్యక్షత నాకు బహిరంగ నేరుగా నాకు కావాలి, నాకు ఆ అనుభవం కావాలని నువ్వు అడిగితే, ఆయన ఇచ్చే ఆ ప్రత్యక్షతలో నిరంతరము క్రీస్తు మనస్సుతో ఉజ్జీవింపబడతావు, దేవుని కొరకు నిలవబడగలుగుతావు. తర్వాత 16వ వచనంలో మనం చూస్తే, 7వది, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. కుడి చేతిలో ఏమున్నాయట? 7 నక్షత్రములు. దేనికి సాదృశ్యం? 7 సంఘముల దోతలకి, పెద్దలకి. 7 దీపస్తంభములు, 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 సంఘములకు పెద్దలు. అంటే సంఘ నాయకులు. దేనికి సాదృశ్యం అంటే అధికారానికి, సంఘాన్ని నియంత్రించడానికి, సంఘాన్ని ఒక క్రమమైన రీతిలో ఆధ్యాత్మికంగా నడిపించడానికి. సో ప్రభువు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ ఉంటుందో, ఆ సంఘ నాయకులు కూడా ఎవరి కుడి చేతిలో ఉంటారు? దేవుని కుడి చేతిలో పెట్టబడిన నక్షత్రాలులో ఉంటారు. ఆ నక్షత్రాలు దేవుని వాక్యానుసారమైన అధికారముతోనే నియంత్రించబడుతూ ఉంటారు. దేవుని చిత్తానుసారంగానే వారు పరిపాలన చేస్తారు. ప్రతిదీ కూడా దేవుని అధికారములోనికి వెళ్ళిపోతుంది. నేను ఇందాక చెప్పినట్లుగా గాలైనా, నీరైనా, వర్షమైనా, లేదా ఈ లోకపు దయ్యపు శక్తులైనా, రోగమైనా, అది ఏదైనా, నీవు అనుభవిస్తున్న, నిన్ను బాధ పెడుతున్న ప్రతి పరిస్థితి కూడా
ఆయన నియంత్రించగలడు, ఆయన లోపరచగలడు, ఆయన మార్చగలడు. అందుకే నీ అధికారం ఎవరి అధికారంలోకి వెళ్ళిపోవాలా? ఆయన కుడి చేతులను ఉంటే. దేవుని వాక్యం ఉంటుంది, దేవుని కుడి చేతిలో భూషణ కిరీటముగా, రాజకీయ మకుటంగా దేవుడు నిన్ను ఆయన చేతిలో ఉంటేనే ఆశీర్వాదం. ఆయన చేతులు, అది కుడా ఎడమ కాదు, ఆయన చేతిలో ఉంటేనే ఆశీర్వాదం. ఆ చేతిలో నీ ఉంచబడినప్పుడు నిన్ను ఎంత ఆశీర్వాదకరంగా త్రిప్పగలడో, నీవు ఎంత ఆశీర్వాదకరంగా మలచబడగలవో, నీవు ఎంతగా మార్చబడగలవో అంతగా ఆయన నిన్ను మార్చి దీవించగలిగిన సమర్థుడు. నిన్ను ఉద్ధరించడానికి ఆయన ఇష్టపడతాడు. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు, ఆ కుడి చేతిలో ఉన్న నక్షత్రం నేనే అవ్వాలి ప్రభువా, నేనే ఆ ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఆ కుడి చేతిలో అంటే నేను నా స్వబుద్ధిని, నా ప్రవర్తనను అనుసరించకూడదు, నీ ఆలోచనను అనుసరించే నేను వెళ్ళాలి అనే తీర్మానానికి వచ్చేస్తావు. మహిమ ప్రత్యక్షత లేకపోతే ఏమవుతావో తెలుసా? క్రిస్మస్లో జ్ఞానుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? యెరూషలేముకు వచ్చిన తర్వాత పాపం వాళ్ళ తప్పు లేదు, వాస్తవానికి వాక్యానుసారంగా ఆలోచించిన యెరూషలేముకు వచ్చింది, యెరూషలేము గుండా ప్రయాణం ఉంది. యెరూషలేముకు రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఆగిపోయింది నక్షత్రం అనుకున్నారు. అంతే, వారి అవగాహన లోపం. మరలా కోట నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి మార్గములో కనబడిన ఆ నక్షత్రం వారికి మరలా కనబడినప్పుడు ఆ నక్షత్రమును అనుసరించింది. ఒకవేళ అక్కడైనా యెరూషలేములోనైనా వారు పైనుంచి చూడటం మానకుండా ఉండుంటే ఎక్కడికి వెళ్ళరు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళరు. అక్కడ వాక్యానుసారంగా కొన్ని ప్రవచనాల నెరవేర్పు జరగాలి గనక అక్కడికి వారిని నడిపించింది. దానికి మానవ బుద్ధి అవసరమైంది దేవునికి, అంతే. సో నువ్వు ఆగిపోకుండా దేవుని నియంత్రణలోనే, చదువు లేకపోయినా పామరులైన గొల్లలు ఏం చేశారు? ఇదిగో పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో ఒక శిశువు పొండబెట్టి ఉన్నాడు. పరుండి ఉన్నవాడు మహాగణుడు, ఆయన సామాన్యుడు కాదు. ఆ కేకలు, ఈ రాత్రి ఆయన ఒక్కడే పుట్టాడు, ఇంకెవరో పుట్టలేదు, ఈ స్వరం మీకు వినబడదు, మీరు వెళ్ళండి అని అన్నాడు. ఆ గుర్తు పట్టుకొని ఎక్కడ చదువు లేకపోయినా విద్య లేని పామరులు అనుసరించారు. ఈరోజు నీకు చదువుతో, జ్ఞానముతో, దేనితో పనిలా, నీవు గనక ఈ మహిమ ప్రత్యక్షత పొందుకుంటే, నువ్వు సండే స్కూల్ విద్యార్థివా, నీవు యవన సమాజమా, స్త్రీల సమాజమా, లేదంటే పురుష సమాజమా, ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపించబడుతున్న మంచి వృద్ధాప్యములు, మంచి ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్న వ్యక్తివా, ఎవరైనా సరే దేవుని కొరకు బలముగా పనిచేయడానికి దేవుని నియంత్రణలోనికి వెళ్ళిపోవాలి. కుడి చేతిలో ఎవరున్నారు? సంఘ పెద్దలు ఉన్నారు. సంఘం మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. అది ఉండాలి విశ్వాసి జీవితానికి, సంఘానికి. తర్వాత ప్రియమైన వారలారా, 8వ ప్రత్యక్షతను మనం చూస్తే ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలు చుండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము నోట నుండి బయలు వెడలుతుందట. ఈ ఖడ్గము ఏమిటి అనంటే దేవుని వాక్యము అను ఖడ్గం. ఆయనకున్న పేరే నోటను 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు అన్నారు. ఆయన పేరు సంఘమునకు ఆయన పరిచయం చేసుకున్న ఆ పరిచయంలో ఆయనకున్న ఒక పేరు అది. నోటను వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు అని అంటాడు, సంఘంతో మాట్లాడుతూ. సో ప్రియులరా, వాక్యం క్లియర్గా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చో తెలుసా? పగ తీరుస్తున్నాడట. అక్కడ ఉగ్రతను కనపరుస్తున్నాడు, ఇక్కడ పగ తీరుస్తున్నాడు. ఈ పగ తీర్చడంలో దేవుడు న్యాయాధిపతిగా, ఆయన ధవలమైన సింహాసనం మీద నేను కూర్చుండబోతున్నాను, నా ప్రత్యక్షతలో నీపై, సంఘముపై ఏలుబడి చేసిన ప్రతి పరిస్థితిని నేను నా స్వాధీనములోనికి తెచ్చుకొని శ్రమ పెట్టబడిన నీకు అధికారమును
మహిమను ఇవ్వబోతున్నాను అని చెప్పడానికి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. 9వది ఆఖరి ప్రత్యక్షత. ఈ అద్వితీయమైన ప్రత్యక్షతలు ఆయన ఎలా కనబడుతున్నారంటే తేజస్సుతో. ఎలా ఉన్నారండి? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేదీప్యమానమైన ప్రకాశం కలిగిన రాజు. ఈ రాజు ఎవరు అనంటే, మొట్టమొదటిగా ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నట్లు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మొట్టమొదట ఈ మహిమను విడిచిపెట్టే మన కొరకు రక్త మాంసముల్లో ప్రభువు పాలి భాగస్థుడయ్యాడు. ఎందుకు వచ్చాడనంటే, మనము ఏ మహిమనైతే కోల్పోయామో ఆ మహిమలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు ఈ మహిమా స్వరూపి అయిన క్రీస్తు మహిమ గలవానిగా తేజస్సుతో ఆయన కనబడుతున్న మనం ఏమర్థం చేసుకోగలం అనంటే, మేము ఏ నిరీక్షణతో అయితే భక్తి చేస్తున్నామో, ఏ మహిమ ఆయన మాకివ్వగలడు అని ఆయనను ఆశ్రయిస్తున్నామో, ఆయనను ఆరాధిస్తున్నామో, ఆ మహిమ ఇదే అని నీకు నిశ్చయత కలుగుతుంది. అప్పుడు క్రీస్తు మహిమ ముందు యోహాను శ్రమ, యోహాను ఆకలి, యోహాను గారి యొక్క ప్రతికూల పరిస్థితులు ఏవి కూడా ఎంచదగినవిగా కనబడలేదు. ఎందుకనంటే ఆ మహిమ ఎలా ఉందనంటే గాయపడిన క్రీస్తును మైమరిపించేదిగా ఉంది. ఆ మహిమ నిందించబడిన క్రీస్తును గుర్తుకు తెచ్చేదిగా లేదు. ఆ మహిమ సమాధిలో పెట్టబడిన, ప్రేత వస్త్రములతో చుట్టబడిన క్రీస్తు ప్రభువు వారిని గుర్తు చేసుకునేదిగా లేదు. అంతవరకు ఈ ప్రత్యక్షత కలగక ముందు వరకు క్రీస్తు జనన మరణ పునరుద్ధానం వరకే యోహాను గారికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ మహిమ ముందు, ఈ గొప్ప తేజస్సు ముందు బాలుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలనుకోవట్లేదు యోహాను గారు. సిలువ వేయబడిన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. ఎందుకనంటే నాకు అల్టిమేట్గా ఏ మహిమ ఇస్తానని నా దేవుడు చెప్పాడో ఆ మహిమ ఇదే. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? గాయములు, శ్రమలు, దెబ్బలు ఇవన్నీ మైమరిచిపోయినట్టు నీ బ్రతుకులో నీకున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా మైమరిపింప చేయగలవాడు. నిన్ను, నీ స్థితిని ఉన్నతమైన ఆశీర్వాదముతో నడిపించగలిగిన సమర్థుడు, మహిమగల రాజు. ఈరోజు వాక్యం వింటూ గమనించాలి. మనము సర్వసాధారణంగా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దగ్గర ఆగిపోతే మహిమగల రాజుని చూడలేము. సంఘానికి, నేటి ఆధునిక విశ్వాసికి మహిమగల ఈ రాజును, మహిమలో ఉన్న ఈ రాజును చూడగలిగితే ఈ రాజు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడ సరి చేయబడాలో, ఎక్కడ చదును చేయబడాలో, ఎక్కడ పల్లం చేయబడాలో, ఇవాన్ రాబర్ట్స్ గారు అన్నట్లు ఎక్కడ విరవబడాలో, ఎక్కడ వంచబడాలో, ఏ పరిస్థితి కొరకు కన్నీరు కార్చాలో అర్థమవుద్ది. సర్వసాధారణంగా మనం వేటి కొరకు కన్నీరు కారుస్తామంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఇల్లు కట్టుకోలేదు ప్రభువా, పెళ్లి జరగలేదు ప్రభువా, గర్భఫలం రాలేదు ప్రభువా, ఆరోగ్యం రాలేదు. ఇవి ప్రార్థన కన్నీటితో చేయకూడదని కాదు నా ఉద్దేశం. వీటికంటే మించి నీ కన్నీటిని ఉపయోగించాల్సినది ఒకటి ఉంది. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు. నేను జ్ఞాపకం చేస్తానో లేదో మరొకసారి ఆ మాట చెబుతాను. ఈ ప్రత్యక్షత నీకు కలిగితే నీ ఆలోచన దృక్పథం మారుతుంది. ఆల్రెడీ చెప్పే ఉంటానేమో. ఏంటో తెలుసా? రెండవ రాకడ వస్తే ఏం చేస్తావు? ఆ ప్రశ్న. క్రీస్తు రాకడ కలిగితే ఏం చేస్తావు? అది నీకొక్కడికే ప్రయోజనం. నువ్వు రక్షించబడ్డావు గనుక, కడగబడ్డావు గనుక, క్రీస్తు కొరకు జీవించావు గనుక, క్రీస్తును దేవునిగా నువ్వు గుర్తించావు గనుక, మరి తోటి నశించిపోతున్న యావత్ ప్రజానికానికి నువ్వు ఏం చేయగలుగుతావు క్రీస్తు రాకడ వచ్చేస్తే? ఎప్పుడైనా ఆలోచించావా? ఎన్నిసార్లు అనుకుంటామో, యేసయ్యా ఈ రాత్రి నీ రాకడైతే నన్ను చెయ్యాలి ప్రార్థన. కానీ రాకడను కోరుకునే ముందు రాకడంటే తెలియని వారు ఎంతమంది క్రీస్తుని అవమానపరుస్తూ, నిందిస్తూ, దైవ లేఖనాలను కాల్చేస్తూ, సేవకులను చంపుతూ, హింసిస్తూ, కొట్టుతూ. ఏమండి, క్రీస్తు రాకడ రావాలని కోరుకోవడం కంటే, పౌలు గారు అందుకే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం, కానీ బ్రతికొండాలనే మరి ఎక్కువగా కోరుకుంటున్నాను అని అంటాడు. ఎందుకు? ధనం కోసమా? ఇల్లు కోసమా? ఆస్తి కోసమా?
వంశాన్ని పెంచుకోవడం కోసమా, పిల్లలను చూసుకోవడం, ఇది కాదు ఆయన ఉద్దేశం. ఇంకో గంట ఆయుష్కాలం ఉంటే ఆ గంటలో ఎవరో ఒకరికి సువార్త చెప్పి క్రీస్తు వైపు కనీసం చెప్పడం చేత కాకపోతే కొందరి కోసం ఆ అరగంట ఆ గంట ఏడ్చి ప్రభువా నేను ప్రకటించలేను, నేను బోధించలేను, నేను పాడలేను, కానీ నీ కోసం ప్రార్థన చేయగలుగుతా, ఈ నా దేశం కోసం, ఈ నా కుటుంబం కోసం, ఈ నా నశించిపోతున్న తరాల కోసం ఏడవగలను అనే భారం నీకు కలుగుతుంది. ఎప్పుడు తెలుసా? మహిమ గల క్రీస్తు ప్రత్యక్షత నీకు అర్థమైనప్పుడు. లేదంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రీస్తు లేచెను, వాటికి మించింది చూడాలి సంఘం. క్రీస్తు రాకడకు మనం ఏమేమి చేయాలో అది చేయడానికి, క్రీస్తు రాకడ వచ్చేసినప్పుడు అవును ప్రభువా ఇదిగో నేను, నా ఇంటి వారు, నా ద్వారా ఈ గ్రామం రక్షించబడింది వీరు అని ధైర్యంగా నిలబడగలరు. అది క్రీస్తు రాకడలో. క్రీస్తు రాకడనంటే లోకానికి భయం, నీకు పండగ, ఆ పండగలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తావు కదా. క్రిస్మస్ అంటే క్రైస్తవులకి క్రైస్తవేతరులకి పండగ కదా, ఈస్టర్ అంటే క్రైస్తవులకి క్రైస్తవేతరులకి పండగ కదా. మరి రక్షించబడని వారికి రాకడ కూడా పండగగా మారాలంటే ఏం చేస్తావు? రాకడ వాయిదా వేస్తేనే తప్ప ఆ పండగలోకి కొంతమంది రారు. యేసుప్రభు వారు చేస్తుంది అదే, మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. రాకడ సూచనలు జరగడానికి కాల వేగాన్ని ఏం చేశాడు దేవుడు? పెంచేశాడు. టైం మిషన్ వేగం పెరిగిపోయింది. ప్రవచనాల నెరవేర్పుకు దేవుడు ఒక్క రోజులో మార్చేయగలడు. చేయడా? ఆయనకు అధికారం లేదా? కానీ యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని పాదాలకు అడ్డైపోతున్నాడట. ఈ మహిమ ప్రత్యక్షత ఇంకా సంఘాలకి కలగక నశించిపోతున్నారయ్యా. ఆ ప్రత్యక్షత కోసం, వారికి భారమును కోసం, అంత్యకాలపు అభిషేకం కోసం, అంత్య దినాల కడవరి వర్షం కోసం ఎదురు చూస్తుంది సంఘం. అది కలిగించిన తర్వాత నిరాకడ. ఈ ప్రత్యక్షత చూసినటువంటి యోహాను ఏం చేశాడో తెలుసా? 2వ అంశం, అతిరిక్తుడైన యోహాను వెంటనే పాదముల మీద చచ్చిన వాని వలె పడిపోయాడట. ఎవరి యోహాను యేసయ్య పాదాల మీద పడిపోవడానికి? ఈ ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, మహిమాస్వరూపైన యేసు మీద పడిపోయిన, యేసు పాదాల మీద పడిపోయి ఏడుస్తూ చచ్చిన వాడి వలె ఉన్న ఈయన ఎవరనంటే గలిలయ సముద్రము దగ్గర పిలువబడినవాడు, 3.5 సంవత్సరాలు శిష్యత్వం చేసినవాడు, రూపాంతర కొండ మీద ప్రభువు మహిమను మొట్టమొదటిగా చూసినవాడు, యేసును ప్రేమించిన శిష్యుడు, స్నేహితుడు, గెత్సెమనే అనుభవములో ప్రభువుతో ఉన్నవాడు, సిలువ దగ్గర అందరూ విడిచిపెట్టిన వెంటే ఉండి ప్రభు గాయాలను కనులారా చూచినవాడు, తాకినవాడు, తల్లిని హృదయపూర్వకంగా స్వీకరించినవాడు, పునరుద్ధానుడి క్రీస్తును చూచినవాడు, ఒలీవల కొండ దగ్గర ఆరోహణుడైన క్రీస్తును చూచినవాడు. ఈ యోహాను ఇప్పుడు వృద్ధుడై, గాయపరచబడిన వాడై, ఒంటరి వాడై ఉన్నాడు. ఆ యోహాను నిరాశ నిస్పృహములో ఉన్నప్పుడు మహిమాస్వరూపైన క్రీస్తు కనబడగానే ఈయన ఆధిక్యతలు, నా పరిచయ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత, నా గొప్పతనం ఎంత అని అనుకోవాల. క్రీస్తు ముందు హంబుల్ సబ్మిషన్, ఎంత తగ్గింపుతో, ఎంత విధేయతతో సాగిల పడిపోయాడు. ఎవరి వైపు చూస్తున్నాడో తెలిసి ఈయన క్రీస్తు ముఖం వైపు, చెయ్యి వైపు చూడాల. చాలాసార్లు విశ్వాసి దేవుని హస్తం వైపు చూస్తుంది. దేవుని చెయ్యి కావాలి మనకి, దేవుని ముఖం వద్దు. దేవుని హస్తం వైపు చూడటం కాదు, యోహానులాగా దేవుని వైపు చూడాలి. ఆయన ముఖం వైపు చూసినప్పుడు ఆయన చెయ్యి పట్టి ఆయన తల మీద పెట్టాడట, లేపాడట. భయపడకు, నేనెవరో తెలుసా అని అంటున్నాడు. భయపడకు. ఆయన ఎప్పుడైతే నీకు ఈ ప్రత్యక్షత కలుగుతుందో పరిశుద్ధమైన భయము నీలో కలుగుతుంది. ఈ మహిమ ప్రత్యక్షత వచ్చినప్పుడు నీలో పరిశుద్ధమైన భయం వస్తుంది. ఎందుకనంటే ఈ పరిశుద్ధమైన ప్రత్యక్షతను నేను ఎక్కడ కోల్పోతాను అనే భయం కొలది మరింత జాగ్రత్తగా బ్రతకడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే యోహాను తనను తాను తగ్గించుకొని ప్రభువు పాదాల మీద పడిపోయాడో, ఫైనల్గా సార్వభౌముడైన క్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను,
జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఏమర్థమైంది ఈ మాట ద్వారా యోహాను గారికి అనంటే, నన్ను ఈ చెరలోనికి, ఈ దీపములోనికి పంపించిన డొమిషియస్ అల్పుడు. నేను వెంబడిస్తున్న నా ప్రభువు మొదటివాడు, కడపటివాడు, మృతుడయ్యాడు, సజీవుడయ్యాడు, యుగ యుగములుగా ఈ మహిమలో ఉన్నాడు. ఈయన నా శ్రమను, నా పరిస్థితిని మార్చగలవాడు. ఈయన నా దుఃఖమును తీసివేయగలిగిన వాడు. నిశ్చయముగా నన్ను ఈ చెర నుండి బయటకు తీసుకొని వస్తాడు. డొమిషియస్ పరిపాలన కంటే, డొమిషియస్ భారము కంటే నన్ను గొప్పగా ఆశీర్వదించగలిగిన వాడు. నా దేవుని సంఘానికి నేను ఇంకా చేయవలసిన దానిని చేయడానికి శక్తినిచ్చే సమర్థుడని యోహానుకు అర్థమైంది. అందుకే ఈ ప్రత్యక్షత తర్వాత యోహాను అక్కడేం లేడు. సుమారుగా చరిత్రకారులు చెప్తున్నారు 110 నుండి 115 సంవత్సరాల కాలం బ్రతికాడంట. అంటే సుమారుగా 20 సంవత్సరాలు పైనే పద్మాసు దీపము నుండి బయటికి తీసుకొని వెళ్ళబడ్డాడు. సంఘము కొరకు ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేసి మహిమలోనికి దర్జాగా దేవుని సముఖమునకు, ఉన్నతమైన దేవుని ప్రత్యక్షత కలిగిన వానిగా దేవుని పిలుపును అందుకున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు గమనించాలి, ఆయన తెలియజేస్తున్న నేను సార్వభౌమాధికారం కలిగిన వాడు. భూమి మీద మనిషి జయించలేని బలం ఒకటే ఒకటి ఉంది. ఏంటది? మరణం కదండి. మరణ బలమును ఎవ్వడూ జయించలేడు. శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా చచ్చిపోయిన మనిషిని బ్రతికించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరణ బలమును నా యేసయ్య తప్ప ఎవరు కూడా జయించలేరు, జయించలేదు. ఇక అవసరం కూడా లేదు. అది వాళ్ళకు అర్థం కావటం లేదు. సో వాక్యం చెబుతుంది, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు. సో మరణం యొక్క తాళమే యేసయ్య దగ్గర ఉంది అని అంటే, పాతాళలోక తాళమే యేసయ్య దగ్గర ఉందని అంటే, నీవు అనుభవిస్తున్న పరిస్థితులు ఆయనకి ఎంత? ఈ ప్రత్యక్షతలో నీకు అర్థం అవ్వాల్సిన విషయం అది. నీవు కలిగిన బలహీనత, నీ ఇంటిలో ఉన్న రోగం, నీ ఇంటిలో ఉన్న భౌతికమైన సమస్యలు, అవన్నీ తృణప్రాయం కదా దేవునికి. చిటికెలో మార్చగలడు కదా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా నిన్ను ఆ దుఃఖములో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఉంచి మౌనంగా ఎందుకున్నాడనంటే, ఏమో దేవుడు ఏదో నీకు నేర్పించాలని. ఆయన చేయగలిగిన సమర్థుడు. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే, ఇంత మహిమాన్వితుడైన దేవుడు మరణాన్ని, మరణ భయాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి మహిమాస్వరూపిగా ప్రత్యక్షమవుతున్న ఈ ప్రభువు వర్ది టు వర్షిప్. ఆయన ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు, పాత్రుడు. ఆయన తప్ప ఆరాధనకు యోగ్యుడైన వాడు మరొకడు భూమి మీద లేడు. అందుకే రాబోతున్న యేసయ్యను అర్థం చేసుకొని ఆరాధించడానికి ఈ ప్రత్యక్షత మనకు అవసరం. ఆరాధన సరియైన రీతిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆరాధించడానికి ఈ ప్రత్యక్షతే మనకు కావాలి. ఆయనను మహిమాస్వరూపిగా చూసినప్పుడు ఇవాన్ రాబర్ట్స్ తెలియజేసినట్లుగా ఆయనకు లోబడిపోతాం, లొంగిపోతాం. విరువు యేసయ్యా, నన్ను విరువు, నన్ను వంచు, అనేకులకు ఆశీర్వాదకరమైన రొట్టెలాగా నన్ను విరువని అడుగుతాం. అప్పుడు మనం ఆయన చేతులు, ఆయన చేత నియంత్రించబడడానికి, ఆయన క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, చర్చ్, ఫెయిత్, అవి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు. అవి కలిగి భక్తి చేయడానికి, అట్టి విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి. యోహాను ఆ తర్వాత చాలా భయంకరమైన సంగతులన్నీ చూశాడు. వాటన్నిటినీ చూస్తున్నా ఆయనకున్న ధైర్యం ఏంటంటే, ఇవన్నీ చూపిస్తున్న వారు ఎవరనంటే సార్వభౌముడు, మహిమాస్వరూపి అయిన నా యేసయ్య నా భుజము తట్టి నా దగ్గర ఉన్నాడు. వేటినైనా చూడగలను, వేటినైనా సాధించగలను, నా స్థితిని మార్చగలిగిన దేవుడు అని ధైర్యంగా వాటిని చూసి
అసలు ప్రకటన గ్రంథం చదవడానికి ఎంత భయపడతామో కదా. చదవడానికే మనకు భయమైతే ఆయన చూశాడు. ఎన్ని రోజుల ప్రత్యక్షతో, ఎన్ని గంటల ప్రత్యక్షతో, ఎన్ని సంవత్సరాల ప్రత్యక్షతో మనకు తెలియదు, కానీ భయంకరమైన పరిస్థితులన్నీ చూశాడు. కొన్ని శబ్దాలను, కొన్ని పరిస్థితులను, ఇవి రాయొద్దు యోహాను అనే పరలోకం నుండి స్వరం వినబడితే ప్రభువు చిత్తానుసారాన్ని బట్టి ఆయన రాయొద్దన్నాడు కనుక ఆయన రాయలేదంటాడు. ఆయనకు భయమేసింది అవి విన్నప్పుడు, కానీ అవి వర్ణించడానికి రాయబునితే ఇవి నువ్వు రాయొద్దు, అంత్యకాల మర్మం ఇది అని అన్నాడు. ఎన్ని గొప్ప విషయాలను ఆయన ఆస్వాదించగలిగాడు. క్రీస్తు మహిమ ప్రత్యక్షత సంఘానికి, విశ్వాసికి కావాలి. ఉన్నప్పుడే మరలా చెబుతున్నాను, క్రీస్తు చిత్తానుసారమైన పరిచర్య, ఆశీర్వాదకరమైన పరిచర్య చేయగలుగుతాం. ప్రకటన గ్రంథములోని సంగతులను మనము అర్థం చేసుకోగలుగుతాం. ఓరకే అవి అర్థం కావు. అవి బోధించాలి అంటే మనకి మొట్టమొదటి ఏ ప్రత్యక్షత అవసరం? క్రీస్తు మహిమలో ఉన్న క్రీస్తును చూడటం అలవాటు కాకపోతే ప్రకటన గ్రంథము రాకడ సంభవాలు మనకి అర్థం కావు. క్రీస్తు రాకడ కొరకు మనము ఏమి చేయాలో అది మనము చేయలేం. గనుక రాకడ సమీపిస్తుంది. ఈ రాకడలో మనకివ్వబడిన కొద్దిపాటి సమయంలో, దేవా నీ రాకడ ఆలస్యం అయ్యే కొద్దీ నేను అనేకుల కొరకు కన్నీరు, నువ్వు స్వార్థ ప్రకటించలేకపోతున్నావా? నువ్వు కనీసం నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన అయినా నీ అవసరతల కోసం కాదు. ఆయనకు సమస్తము లోబడుతుంది. సర్వాధికారి, సార్వభౌముడు. ఆయన నీకు ఏది ఎప్పుడు కావాలో అవి ఇస్తాడు. ఉద్యోగం, వ్యాపారం, గర్భఫలం, పెళ్ళి, పిల్లలు, లేదంటే ఇల్లు, అన్నీ అవి కాదు. నీవు మించి విశ్వాసంతో దేవునికి ముందుకు వెళ్తే మీకు అవసరమైనవన్నీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. కనుక ఏది కావాలో ఎప్పుడు అది ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని విడిచిపెట్టి ప్రభువు చిత్తానుసారమైన వాటి వైపు మనసు కేంద్రీకరిస్తే నీ వెంట ధనం, నీ వెంట ఉద్యోగం, నీ వెంట గర్భఫలం, నీ వెంట ఇల్లు నిన్ను ఫాలో అవుతాయి. వాటి కొరకు నువ్వు వెతకటం కాదు. అవి నిన్ను ఫాలో అవ్వాలనంటే నువ్వు మహిమలో ఉన్న క్రీస్తుని చూడటం అలవాటు చేసుకోవాలి. అట్టి కృప, అట్టి ప్రత్యక్షత పరిశుద్ధాత్ముడు మనకు, మన సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన క్రీస్తు మీకు వందనాలయ్యా. ఈరోజు వాక్యములో అపోస్తలుడు, పరిశుద్ధుడు శ్రమలో, దుఃఖములో, ఒంటరితనములో, ప్రతికూల పరిస్థితులలో దేవా చెరలో ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను గారికి నీ మహిమ ప్రత్యక్షతనిచ్చినప్పుడు రాబోవు సంఘ